నమస్కారం, మీ పేరు? నా పేరు కిందకి ఊపండి. బుడుమూరు పంచాయతీ లావేరు మండలం, శ్రీకాకుళం జిల్లా. 2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? వైఎస్ఆర్సీపీ. ఎందుకు వైఎస్ఆర్సీపీ? చంద్రబాబు నాయుడు కొన్ని కార్యక్రమాలు ఆటంకం చేసి, చంద్రబాబు నాయుడు ప్రజలకు నమ్మకం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేస్తే నమ్మకం ఉంది. 2019 నుంచి 2023 వరకు జగన్మోహన్ రెడ్డి చాలా సంక్షేమ పథకాలు చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఎందుకంటే అనుకుందోటి చేసేది కార్యక్రమం కూడా చేయలేకపోయారు. ఇంకోటి చంద్రబాబు నాయుడు ఏంటంటే ఎప్పుడైతే జన్మభూమి కమిటీని పెట్టారో దాని ద్వారా కరెక్షన్ జరగడము, అవినీతి పాలన ఎక్కువ జరగడం వల్ల ప్రజలకి చంద్రబాబు నాయుడు నమ్మకం లేని పరిస్థితి పూర్తిగా కోల్పోయింది. ఇంకేంటంటే చేస్తున్న ఏ కార్యక్రమాలు కానీ విజయవంతం చేయలేకపోయారు. అది మెయిన్ ఇబ్బంది అనమాట, మెయిన్ ప్రాబ్లం జరిగింది అనమాట. అక్కడి నుంచి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి కానీ ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త అవినీతికి ఎక్కువ ప్రలోభాలు చేసేసి ప్రతి ఒక్కరు కూడా కరప్షన్ చేసేసి ఈరోజు చూడండి, జగన్మోహన్ పెట్టి సంక్షేమ పథకాలు డైరెక్ట్గా నేరుగా అకౌంట్లోకి వచ్చాయి. అదే టీడీపీ గవర్నమెంట్లో ఒక ఎంపీపీఓ, జడ్పీటీసీఓ లేకపోతే ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే రేపురా మాపురా అనేసి ఇష్టపడిన కార్యకర్త బ్యాడ్జీ పెట్టుకునే కార్యకర్తకి టీడీపీ కార్యకర్తకి పనిచేశారు. కానీ వాళ్ళు ఎంపుడు చేశారు కార్యకర్తలు. ఈ టీడీపీ పోడరా, ఈ వైసీపీ పోనేసి ఎటకారం చేసేసి నానా హింస చేసి చేయడానికి ఒప్పుకోరు. కాబట్టి చంద్రబాబు మీద ప్రజలకు నమ్మకం లేదు. ఈ కూటమి పెట్టారు. ఏమండి దమ్మున్న మగాడైతే ఒకసారి రావచ్చు కదా, 150 సీట్లకు ఒకసారి పోటీ చేయొచ్చు కదా, కూటమి అవసరం అంత అవసరమా చంద్రబాబు నాయుడు చెప్పండి అంటే ప్రజల మీద నమ్మకమే కూటమి పెట్టిన కారణం అది. ఫైనల్గా మీరు ఎవరికి ఓటేద్దామని? మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ ఓటేద్దాం అనుకుంటున్నాం.